అంటున్నాడు, మీరు మనుషుల వైపు కాదు చూడాల్సింది, నా వైపు చూసి మీరు ఆశీర్వదించబడనని దేవుడు సెలవిస్తున్నాడు. మరి అందుకని ప్రభువునందు ప్రియ సోదరులారా, మీరు ప్రార్థించకపోతే వర్ధిల్లరు. మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థనని ఆయుధాన్ని ధరించుకోవాలి, ప్రార్థనని ఆత్మతో నింపబడి ఉండాలి. ప్రభువునందు ప్రియ సహోదరులారా, చూడండి, దానియేలు జీవితంలో ముమ్మారు ప్రార్థన చేశాడు, దావీదు ముమ్మారు ప్రార్థన చేశాడు. దావీదు ప్రార్థన వల్ల దావీదు ఆశీర్వదించబడ్డాడు, దానియేలు ప్రార్థన ద్వారా బబులోను దేశంలోని జ్ఞానవంతుడయ్యాడు. కాబట్టి వారి ప్రార్థన జీవితమే వారిని ప్రకాశింపజేసింది, వారి ప్రార్థన జీవితమే వారి జీవితాలకు వెలుగునిచ్చింది, వారి ప్రార్థన జీవితమే మరి అనేకులకు ఆశీర్వదకరంగా మార్చింది, వారి ప్రార్థన జీవితమే వారి కుటుంబాన్ని వెలుగుతో నింపింది, వారి ప్రార్థన జీవితమే వారిని పరిశుద్ధపరిచింది. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు పాపము చేయరండి, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు పాపములోకి వెళ్ళరు, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు పరిశుద్ధంగా జీవిస్తారు. పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపానికి దూరంగా ఉంటాడు. అందుకనే ప్రార్థననే ఆయుధము నీలో ఉండాలి. నువ్వు వర్ధిల్లాలంటే మొదట నీ జీవితంలో ప్రార్థననే ఆయుధాన్ని నువ్వు ధరించుకొని ఉండాలి.